హలో మై డియర్ స్టూడెంట్స్, ఈ రోజు మన వీడియోలో ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ సంబంధించి నిన్న జరిగిన ఎగ్జామ్ లో షిఫ్ట్ 1 క్వశ్చన్స్ అనేవి మనకు దొరికాయండి. 25 క్వశ్చన్స్ అనేవి మనం గ్యాదర్ చేసాం. ఓకేనా, June 16 షిఫ్ట్ 1 క్వశ్చన్స్ అండి. ఓకే, అందులో ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, ఇన్ విచ్ ఆర్టికల్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇస్ ది రైట్ టు ఫ్రీడమ్ డిస్క్రైబ్స్. రైట్ టు ఫ్రీడమ్ అసలు ఇది ఎన్నో పార్ట్ లో ఉంటుందంటే పార్ట్ 3 అండి. ఏంటండి? పార్ట్ 3. ఓకేనా, పార్ట్ 3 లో ఉంటుంది. సిటిజన్షిప్ కింద వస్తుంది. ఓకే, పార్ట్ 3 అయితే ఇక్కడ రైట్ టు ఫ్రీడమ్ అని అడగడం. భారత రాజ్యాంగంలోని అధికారంలో స్వేచ్ఛ హక్కును వివరిస్తాయి. ఏది అదే ఏ అధికారంలో అడుగుతున్నాడో ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ 19 ఆర్టికల్ 19 to 22. ఓకే, ఆర్టికల్ 19 to 22. అయితే మనకి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఇచ్చాడు కదా, ఆర్టికల్ 14 to 18 అంటే ఏంటని చూసుకుందామండి. ఆర్టికల్ 14 to 18 అంటే రైట్ టు ఈక్వాలిటీ. ఓకేనా, సమానత్వపు హక్కు అండి. ఓకే, నెక్స్ట్ 23, 24 ఆర్టికల్ 23, 24 అంటే రైట్ ఎగనెస్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్. ఏంటండి? ఎగనెస్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్. ఓకేనా, నెక్స్ట్ ఆర్టికల్ 25, 28 అంటే రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్. రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్. ఓకేనా, క్లియరా? అయితే ఇక్కడ మనకి ఆర్టికల్ 19 to 22 అని చెప్పుకున్నాం కదా. ఆర్టికల్ 19 ఏం చెప్తుందంటే 6 రకాల ప్రాథమిక హక్కులను గ్యారెంటీ ఇస్తుందండి. 6 రకాల ప్రాథమిక హక్కులను గ్యారెంటీ ఇస్తుంది. అవి ఏంటనేది చూసుకుంటే కనుక రైట్ టు స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. ఫస్ట్ ఏంటంటే రైట్ టు స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. ఓకే, నెక్స్ట్ రైట్ టు అసెంబ్లీ. నెక్స్ట్ రైట్ టు అసోసియేషన్. నెక్స్ట్ రైట్ టు మూవ్మెంట్. నెక్స్ట్ రైట్ టు రెసిడెన్స్. నెక్స్ట్ రైట్ టు ప్రొఫెషన్. అనేది ఆర్టికల్ 19 అనేది మనకు చెప్తుందండి. ఓకే, ఆర్టికల్ 20 చూసుకుంటే కనుక ఏంటండి? ఆర్టికల్ 20 కనుక చూసుకుంటే కనుక ఆర్టికల్ 20 ఏం చెప్తుంది? నేరాల శిక్షల విషయాల్లో రక్షణ కల్పిస్తుందండి. ప్రొటెక్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ కన్విక్షన్ ఫర్ అఫెన్సెస్. ఓకే, నేరాల శిక్షల విషయాల్లో రక్షణ కల్పిస్తుంది. ఓకేనా, మనకి ఆర్టికల్ 21 ఏం చెప్తుంది అనేది చూసుకుంటే కనుక ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. ఓకే, జీవించే హక్కు మరియు వ్యక్తిగత స్వేచ్ఛకు రక్షణ అండి. ఏంటంటే వ్యక్తిగత స్వేచ్ఛకు రక్షణ. ఓకేనా, క్లియర్? నెక్స్ట్ ఆర్టికల్ 22 ఉంది. రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్. ఓకే, రైట్ టు ఫ్రీడమ్ లో ఆర్టికల్ 22 కూడా ఉంది. ఇది ఏంటంటే ఆర్టికల్ 22 ఏం చెప్తుందంటే కొన్ని సందర్భాల్లో అరెస్ట్ మరియు నిర్బంధం నుండి రక్షణ. ఓకే, ప్రొటెక్షన్ అగైన్స్ట్ అరెస్ట్ అండ్ డిటెన్షన్ ఇన్ సర్టైన్ కేసెస్. ఓకేనండి, క్లియరా? ఇక్కడికి ఇది ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియరా? నెక్స్ట్ వన్ చూసుకుంటే, వాట్ షుడ్ బి ది మినిమం డిస్టెన్స్ బిట్వీన్ ది రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అండ్ ది సోర్స్ ఆఫ్ సౌండ్ టు హియర్ ఏ క్లియర్ ఈకో. స్పష్టమైన ప్రతిధ్వనిని వినడానికి ధ్వని జనకానికి మరియు ధ్వనిని పరావర్తనం చేసే ఉపరితలానికి మధ్య ఉండాల్సిన కనీస దూరం ఎంత అనేది అడుగుతున్నాడో ద కరెక్ట్ ఆన్సర్ ఎంత అండి? 17.2 మీటర్స్ అండి. 17.2 మీటర్స్. క్లియరా? నెక్స్ట్, వాట్ ఈస్ ది ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ ది ఉమెన్స్ పీస్ అండ్ సెక్యూరిటీ ఇండెక్స్ 2025? ఉమెన్స్ పీస్ అండ్ సెక్యూరిటీ ఇండెక్స్ 2025 ఎంత అంటే ర్యాంక్ 131 అండి. 131. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అయితే టోటల్ గా మనకి ఎన్ని కంట్రీస్ ఇన్వాల్వ్ అయ్యంటే 181 కంట్రీస్ అండి. 181 కంట్రీస్. ఓకేనా, మహిళలు శాంతి మరియు భద్రతా సూచి 2025లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత అంటే 131. ఇది మనకి ఇండెక్సెస్ టాపిక్ లో మనం ఈ క్వశ్చన్ అనేది మనం చెప్పుకున్నామండి. ఇండెక్సెస్ టాపిక్ లో. ఓకేనా, ఎవరైనా చూడకపోతే అది చూడండి, మీకు యూజ్ఫుల్ అవుతాయి. ఓకేనా, నెక్స్ట్, వాట్ ఈస్ ది ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ ది యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండెక్స్ 2025? ఐక్యరాజ్య సమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సూచి 2025లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత అనేది అడుగుతున్నాడు. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 99 అండి. ఆప్షన్ బి 99. క్లియర్? నెక్స్ట్, విచ్ ఫస్ట్ ఇండియన్ ఆర్గనైజేషన్ ఆర్ ఎన్జిఓ వాజ్ అవార్డెడ్ ది 67th రామన్ మ్యాగ్సెస్ అవార్డ్ అనౌన్స్డ్ ఇన్ ఆగస్ట్ 2025? ఆగస్టు 2025లో ప్రకటించిన 67వ రామన్ మ్యాగ్సెస్ అవార్డును పొందిన మొదటి భారతీయ సంస్థ లేదా స్వచ్ఛంద సంస్థ ఎన్జిఓ ఏది అనేది అడుగుతున్నాడు. ఏంటంటే ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఎడ్యుకేట్ గర్ల్స్ అండి. క్లియర్? నెక్స్ట్, వేర్ ఈస్ ది గ్రేట్ బాత్ ఆఫ్ ది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లొకేటెడ్?
వేర్ ఈజ్ ది గ్రేట్ బాత్ ఆఫ్ ది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్? ఏంటండి ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ మొహంజదారో అండి. ఏంటండి మొహంజదారో ది గ్రేట్ బాత్ అనేది ఉండడం జరిగింది. ఇది ఎక్కడ ఉందంటే పాకిస్తాన్ లో సింధ్ ప్రావిన్స్ లో ప్రెజెంట్ ఎక్కడ ఉంది? పాకిస్తాన్ లో సింధ్ ప్రావిన్స్ లో ఉన్న పురాతన నగరమైన మొహంజదారో లభించింది. ఏంటి ఇది గ్రేట్ బాత్ అనేది. ఓకే, అయితే దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే లీకేజీ లేకుండా బిట్మెన్ పొరతో అద్భుతంగా నిర్మించారండి. లీకేజీ లేకుండా బిట్మెన్ పొరతో అద్భుతంగా నిర్మించారు. ఓకేనా, క్లియరా? అయితే ఇక్కడ కొన్ని ఇచ్చాడు, హరప్ప అని ఇచ్చాడు కదా, హరప్ప గురించి చూద్దాం. హరప్పలో ఫస్ట్ ఆర్కియలాజికల్ సైట్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఓకే, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మనకి మొదలైన తర్వాత, సింధు నాగరికత మొదలైన తర్వాత మొట్టమొదటి కనుగొనబడిన సైట్ ఏంటంటే హరప్ప అండి. ఓకేనా, హరప్ప. ఇందులో పెద్ద ధాన్యపు గ్రేట్ గ్రానరీ ఏంటండి గ్రేట్ గ్రానరీస్ అనేవి లభించాయండి. ఓకే, పెద్ద ధాన్యపు గిడ్డంగులు అంటారు. ఓకే, గిడ్డంగులు అంటారు, పెద్ద ధాన్యపు గిడ్డంగులు. క్లియర్? అయితే లోతల్ అనేది ఉంది. ఓకే, ఇది ఎక్కడ ఉందంటే గుజరాత్ లో ఉందండి. గుజరాత్ లో ఉన్న సింధు నాగరికత కాలం నాటి ప్రముఖ వాటర్ డాక్యార్డ్ నగరం అండి. డాక్యార్డ్ నగరం అని చెప్పుకుంటాం. ఓకేనా, ఇది కూడా మనకి సెకండ్ షిఫ్ట్ కి ఇది అడిగాడు అండి. ఓకే, డాక్యార్డ్ అనేది మనకి ఎక్కడ ఉందనేది అడుగుతున్నాడు. ఓకే, అది సెకండ్ షిఫ్ట్ అడిగాడు, ఆ క్వశ్చన్ కూడా వచ్చింది. ఓకే, మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుంచి పక్క 1 or 2 క్వశ్చన్స్ అనేవి వచ్చాయండి. ఓకే, నెక్స్ట్ కాలిబంగన్ ఉంది. ఓకే, కాలిబంగన్ ఎక్కడ లొకేట్ అయిందంటే రాజస్థాన్ లో ఉందండి. ఎక్కడ ఉంది? రాజస్థాన్ లో ఉంది. ఇక్కడ దున్నిన పొలాలు మరియు యజ్ఞ వాటికలు, ఫైర్ ఆల్టర్స్ అంటారండి. ఏమంటారు? ఫైర్ ఆల్టర్స్. ఓకేనా, ఫైర్ ఆల్టర్స్ అంటారు, యజ్ఞ వాటికలు. ఇవి ఆధారాలుగా లభించాయి. ఓకేనా, క్లియర్ అండి? నెక్స్ట్, ఇన్ విచ్ ఫీల్డ్ డిడ్ సుసుమా కిటాగువా, రిచర్డ్ రాబిన్సన్, ఓమర్ ఎం యాగి రిసీవ్ ది 2025 నోబెల్ ప్రైజ్? మనకి అవార్డ్స్ అండ్ ప్రైజెస్ లో మనకి ఈ నోబెల్ ప్రైజ్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంది. ఓకే, అయితే ఇక్కడ ఆన్సర్ ఏంటంటే ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ కెమిస్ట్రీ. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, కెమిస్ట్రీ. నెక్స్ట్, వాట్ ఈస్ ది ఫుల్ ఫామ్ ఆఫ్ నీతి ఇన్ నీతి ఆయోగ్? నీతి ఆయోగ్ లో నీతి అంటే ఏంటని అడిగాడు. ఓకేనా, ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్? నెక్స్ట్, హూ వాజ్ అవార్డెడ్ ది 2025 కల్నల్ సికే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు? ఓకే, 2025 కల్నల్ ను ఎవరు పొందారు? ఓకే, సికే నాయుడు జీవితకాల సౌఫల్య పురస్కారాన్ని అని అడుగుతున్నాడు. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ సచిన్ టెండూల్కర్ అండి. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, చూడండి సింపుల్ గా ఉన్నట్టు ఉన్నాయి. ఓకే, మనకి ఆల్రెడీ కరెంట్ అఫైర్స్ లో చాలా సార్లు మనం చెప్పుకున్నాం ఈ క్వశ్చన్స్ అనేవి. ఓకేనా, నెక్స్ట్, విచ్ ప్రాసెస్ ఆఫ్ ది కోర్ట్ ప్రొటెస్ట్ ది సుప్రమసీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ బై డిక్లేరింగ్ ఎనీ లా ఆఫ్ ది లెజిస్లేచర్ ఆర్ ఎగ్జిక్యూటివ్ యాజ్ ఇన్వాలిడ్? శాసనసభ లేదా కార్యనిర్వాహక వర్గం యొక్క ఏదైనా చట్టాన్ని చల్లనిదిగా ప్రకటించడం ద్వారా రాజ్యాంగ సర్వోన్నత్వాన్ని పరిరక్షించే న్యాయస్థానం యొక్క ప్రక్రియ ఏది అనేది అడుగుతున్నాడు. ఓకే, ద కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే జ్యుడిషియల్ రివ్యూ అండి. ఏంటండి? జ్యుడిషియల్ రివ్యూ. ఓకేనా, జ్యుడిషియల్ రివ్యూ. ఇక్కడ హెబియస్ కార్పస్ అని ఇచ్చాడు. ఓకేనా, రిట్స్ అని ఇచ్చాడండి. రిట్స్ అనేవి మనకి దేనికి యూజ్ అవుతాయంటే ఫండమెంటల్ రైట్స్. ఓకే, ఫండమెంటల్ రైట్స్ గురించి మనకి వర్క్ అవుతాయండి. ఓకేనా, నెక్స్ట్, ఇన్ విచ్ సిటీ ఆఫ్ ది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వాజ్ అన్ ఏన్షియంట్ డాక్యార్డ్ ఫౌండ్? సింధు నాగరికతలోని ఏ నగరంలో పురాతన డాక్యార్డ్ కనుగొనబడింది? ఓకేనా, ఏ నగరం అంటే ద కరెక్ట్ ఆన్సర్ లోతల్ అండి. ఏంటండి? లోతల్. ఓకేనా, ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, లోతల్. అయితే ఇక్కడ మనకి ధోలవీర అని ఇచ్చాడు. ఆప్షన్ ఏ ధోలవీర. అయితే ధోలవీర ఎక్కడ ఉందంటే గుజరాత్ లో ఉందండి. ఎక్కడ ఉంది? గుజరాత్ లో ఉంది. అధునాతన నీటి నిల్వ వ్యవస్థ, వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్ అండ్ స్టేడియం కి ప్రసిద్ధి అండి. ధోలవీర అనేది దేని ప్రసిద్ధి అంటే వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్, అధునాతన నీటి నిల్వ వ్యవస్థ. ఓకే, అండ్ మరియు స్టేడియం కి ప్రసిద్ధి అండి. నెక్స్ట్, ఆప్షన్ బి లో చాన్హుదారు ఇచ్చాడు. చాన్హుదారు గురించి చూసుకుంటే కనుక ఇది పాకిస్తాన్ కి చెందింది, పాకిస్తాన్ లో ఉంది. పూసల తయారీ, బీడ్ మేకింగ్ అంటారు. ఏంటండి? బీడ్ మేకింగ్. ఓకేనా, బీడ్ మేకింగ్ అంటారు. బీడ్ మేకింగ్, పూసల తయారీ పరిశ్రమకు ప్రసిద్ధి చెందిన నగరం అండి. అయితే ఇంకోటి కూడా ఉంది, కోట లేని ఏకైక సింధు నగరం ఇదే. ఓకేనా, నో సిటాడల్. ఓకే,
ఇది కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్ బన్వాలి గురించి చూసుకుంటే కనుక ఇది హర్యానాకి సంబంధించిందండి. ఓకేనా. ప్రెజెంట్ హర్యానాకి సంబంధించింది. నాణ్యమైన బార్లీ గింజలు ఏంటండి, నాణ్యమైన బార్లీ గింజలు మట్టితో చేసిన నాగల బొమ్మలు లభించాయండి. ఇక్కడ ఏంటండి బన్వాలీకి సంబంధించి చూసుకుంటే కనుక ఇది హర్యానాకి సంబంధించింది. బన్వాలి అనేది ఎక్కడ ఉంది, హర్యానాలో ఉంది. నాణ్యమైన బార్లీ గింజలు మరియు మట్టితో చేసిన నాగల బొమ్మలు అనేవి ఇక్కడ లభించాయండి. ఓకే. అయితే ఇక్కడ ఏం అడిగాడు, ఏన్షియంట్ డాక్యార్డ్ ఫౌండ్ అని అడిగాడు. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ లోథల్. ఓకేనా. క్లియర్. లోథల్. చూడండి మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుంచి ఎవ్రీ షిఫ్ట్ కి 2 క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఆర్టికల్స్ నుంచి రావడం జరుగుతుంది. ఓకేనా. చూడండి చూసుకొని నెక్స్ట్ ఎగ్జామ్ అనేది వెళ్ళండి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే కనుక నైట్ బ్లైండ్నెస్ ఈజ్ కాజ్డ్ బై ది సివియర్ డెఫిషియన్సీ ఆఫ్ విచ్ విటమిన్. రేచీకటి ఏ విటమిన్ తీవ్ర లోపం వల్ల కలుగుతుంది అనేది అడుగుతున్నాడు. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ విటమిన్ ఏ అండి, విటమిన్ ఏ. ఓకే. దీనికి సంబంధించి విటమిన్స్ అన్ని సంబంధించి ఇక్కడ మనకి పక్క స్లైడ్ లో సైంటిఫిక్ నేమ్స్ అండ్ డెఫిషియన్సీ డిసీజ్ అనేది కూడా మనం ఇక్కడ ఇచ్చాము, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే. విటమిన్ ఏ సైంటిఫిక్ నేమ్ ఏంటంటే రెటినార్ డిసీజ్, నైట్ బ్లైండ్నెస్. ఓకే. ఇక్కడ ఏడిఈకే ఇవి చూడండి ఫస్ట్. ఓకే. ఏడిఈకే అనేది చూసుకుంటే విటమిన్ డి చూసుకుంటే క్యాల్సిఫెరల్ డిసీజ్ రికెట్స్. విటమిన్ ఈ చూసుకుంటే టోకోఫెరల్. నెక్స్ట్ డిసీజ్ చూసుకుంటే ఎనీమియా అండి. ఓకే. హెమోలైటిక్ ఎనీమియా ఇది బ్లడ్ కి సంబంధించిందండి. క్లియర్. నెక్స్ట్ విటమిన్ కే చూసుకుంటే ఫైలోకినిన్ ఇది డిసీజ్ చూసుకుంటే బ్లీడింగ్ అండి, బ్లీడింగ్. ఓకే. బ్లడ్ క్లాట్ అయిందని అంటారు కదా. ఓకే. బ్లడ్ క్లాట్ అయింది అంటారు కదా అది. నెక్స్ట్ విటమిన్ సి చూసుకుంటే అస్కోర్బిక్ యాసిడ్ స్కర్వీ అనేది వస్తుందండి, అస్కోర్బిక్ యాసిడ్ స్కర్వీ. నెక్స్ట్ B1 చూసుకుంటే థియామిన్ బెరీ. నెక్స్ట్ B2 చూసుకుంటే రైబోఫ్లావిన్. ఓకే. B3 చూసుకుంటే నియాసిన్. B5 చూసుకుంటే ప్యాంటోథెనిక్ యాసిడ్ ఏంటంటే ప్యాంటోథెనిక్ యాసిడ్. B6 చూసుకుంటే పైరిడాక్సిన్ ఏంటంటే పైరిడాక్సిన్. B7 చూసుకుంటే బయోటిన్. B9 చూసుకుంటే ఫాలిక్ యాసిడ్. నెక్స్ట్ B12 చూసుకుంటే కోబల్మిన్ అండి. ఓకేనా. క్లియర్. నెక్స్ట్ కొంచెం చూసుకుంటే వాట్ ఈస్ ది ఎగ్జాక్ట్ మీనింగ్ ఆఫ్ ది వర్డ్ సెక్యులర్ డిస్క్రైబ్స్ ఇన్ ది ప్రియంబుల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. భారత రాజ్యాంగ పీఠికలో పేర్కొన్న లౌకిక సెక్యులర్ అనే పదానికి ఖచ్చితమైన అర్థం ఏమిటనేది అడిగాడు. ఓకేనా. ఏంటంటే ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి స్టేట్ హ్యాస్ నో అఫీషియల్ రిలీజియన్ అండ్ రెస్పెక్ట్స్ ఆల్. రాజ్యానికి అధికారిక మతం అంటూ ఏది ఉండదు మరియు అన్ని మతాలను గౌరవిస్తుంది అనేది ఇక్కడ సెక్యులర్ కి సంబంధించి తెలుపుతుందండి. ఓకేనా. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇన్ విచ్ హిస్టారిక్ కేస్ డిడ్ ది సుప్రీం కోర్ట్ ఫస్ట్ రికగ్నైజ్ దట్ ది ప్రియంబుల్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఏ చారిత్రాత్మక కేసులో సుప్రీంకోర్టు మొదటిసారిగా రాజ్యాంగ పీఠిక రాజ్యాంగంలో అంతర్భాగమని సూచిస్తుంది. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి కేశవనంద భారతి కేసు 1973 అండి, 1973. ఓకేనా. నెక్స్ట్ విచ్ లాంచ్ వెహికల్ వాజ్ యూజ్డ్ టు లాంచ్ ది స్పేడెక్స్ మిషన్. మనకి ఎక్సర్సైజెస్ లో అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో స్పేడెక్స్ మిషన్ గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఓకేనా. స్పేడెక్స్ మిషన్ బై ఇస్రో చేపట్టిన స్పేడెక్స్ మిషన్ కోసం ఏ ప్రయోగ వాహనాన్ని ఉపయోగించింది అనేది అడుగుతున్నాడు. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి PSLV C60 అండి, PSLV C60. ఓకేనా. నెక్స్ట్ విచ్ స్కీమ్ వాజ్ లాంచ్డ్ ఇన్ సెప్టెంబర్ 2017 with the goal of providing electrification to all willing households in rural and urban areas. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లోని విద్యుత్ సౌకర్యం కోరుకునే అన్ని కుటుంబాలకు విద్యుదీకరణ కల్పించే లక్ష్యంతో సెప్టెంబర్ 2017లో ఏ పథకం ప్రారంభించబడింది. ఓకేనా. ఏ పథకం ప్రారంభించబడింది అనేది అడుగుతున్నాడు. ఆప్షన్ బి సౌభాగ్య యోజన అండి, సౌభాగ్య యోజన. ఉజాల యోజన ఉంది LED లైట్స్ గురించి. ఓకేనా. దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామ్ జ్యోతి యోజన అంటే స్ట్రీట్ లైట్స్ అండి. ఏంటండి ఇది, స్ట్రీట్ లైట్స్ గురించి. క్లియరా. ఇక్కడ ఆన్సర్ ఏంటంటే సౌభాగ్య యోజన. క్లియర్. నెక్స్ట్ హూ ఇస్ ది ఆథర్ ఆఫ్ ది ఫేమస్ హిస్టారిక్ బుక్ రాజతరంగిణి రిటన్ ఇన్ కాశ్మీరీ హిస్టరీ. ఓకే. కాశ్మీరీ చరిత్రపై రచించిన ప్రసిద్ధ చారిత్రాత్మక పుస్తకం రాజతరంగిణి రచయిత ఎవరు అనేది అడుగుతున్నాడు. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ కల్హనుడు అండి. ఎవరు, ఆప్షన్ బి కల్హనుడు. ఏ లాంగ్వేజ్ లో రాశాడంటే సాంస్క్రిట్ లాంగ్వేజ్ లో రాయడం జరిగింది. ఈయన 13th సెంచరీకి సంబంధించండి, 13th సెంచరీ. ఓకేనా. నెక్స్ట్ విచ్ కంట్రీ సెక్యూర్డ్ ది టాప్ పొజిషన్ ఇన్ ది ఫైనల్ మెడల్ టాలీ ఆఫ్ 2024 ప్యారిస్ సమ్మర్ ఒలింపిక్స్.
2024 ప్యారిస్ వేసవి ఒలింపిక్స్ తుది పథకాల పట్టికలో ఏ దేశం అగ్రస్థానాన్ని దక్కించుకుంది అనేది అడిగాడండి. అయితే దీనికి ఆన్సర్ చూసుకుంటే కనుక యుఎస్ఏ. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, యుఎస్ఏ. ఓకే. నెక్స్ట్, which article of the Indian Constitution gives the parliament the power to form new states and alter the areas, boundaries or names of existing states? భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ పార్లమెంటుకు కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేసే మరియు ప్రస్తుతం ఉన్న రాష్ట్రాలను విస్తీర్ణం, సరిహద్దులు లేదా పేర్లను మార్చే అధికారాన్ని కల్పిస్తుంది? అయితే ఇది మనకి ఆర్టికల్ 1, 2, 3, 4 అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రీసెంట్ గా మనకి కేరళం అనేది పెట్టుకున్నారు. కేరళం అనే స్టేట్ నేమ్ అనేది చేంజ్ చేయడం జరిగిందండి. ఓకేనా. సో మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఆర్టికల్ 1, 2, 3 గురించి ఒకసారి చూసుకుందాం. ఓకేనా. ఆర్టికల్ 1 ఏం చెప్తుందంటే ఆర్టికల్ 1 డిఫెన్స్ ది నేమ్ అండ్ టెరిటరీ ఆఫ్ ది యూనియన్ అండి. ఆర్టికల్ 1 ఏం చెప్తుంది? డిఫెన్స్ ది నేమ్ అండ్ టెరిటరీ ఆఫ్ ది యూనియన్. ఓకేనా. ఆర్టికల్ 2 ఏం చెప్తుందంటే అడ్మిషన్ ఆర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ స్టేట్స్ దట్ ఆర్ నాట్ currently part of India. Okay, admission or establishment of new states that are not currently part of India. ఇండియాలో సంబంధం లేకుండా, ఈ భూభాగం సంబంధం లేకుండా ఏదైతే ప్లేస్ ఉంటుందో దాన్ని ఇందులో చేర్చడానికి న్యూ స్టేట్ దట్ ఆర్ నాట్ కరెక్ట్ ఎస్టాబ్లిష్మెంట్ చేసుకోవాలని చెప్పేది మనకి ఆర్టికల్ 2 అండి. ఆర్టికల్ 2. ఓకేనా. ఆర్టికల్ 3 అనేది చూసుకుంటే కనుక ఓకే, ఇక్కడ ఇచ్చాను చూడండి. భారత రాజ్యాంగంలోని 3వ అధికరణ ఆర్టికల్ 3 ప్రకారం ప్రస్తుతం భారతదేశ పరిధిలో ఉన్న రాష్ట్రాల సరిహద్దులను మార్చడానికి, కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేయడానికి లేదా వాటి పేర్లను సవరించడానికి పార్లమెంటుకు పూర్తి అధికారం ఉంటుంది. దీని ప్రకారం పార్లమెంట్ ఈ క్రింది పనులు చేయవచ్చు. అది ఏంటి చేయొచ్చు అనేది చూద్దాం. ఏదైనా రాష్ట్రం నుండి కొత్త భూభాగాన్ని వేరు చేయడం ద్వారా లేదా రెండు అంతకంటే ఎక్కువ రాష్ట్రాలను కలపడం ద్వారా కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయవచ్చు. ఓకే. ఏదైనా రాష్ట్రం యొక్క వైశాల్యాన్ని పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు. రాష్ట్రాల సరిహద్దులను లేదా పేర్లు మార్చుకోవచ్చు. ఈ ఆర్టికల్ 3 ప్రకారంగానే మనకి కేరళని స్టేట్ నేమ్ మార్చేసి కేరళం అని పెట్టాడండి రీసెంట్ గా. ఓకేనా. కేరళం అనేది పెట్టడం జరిగింది, రీసెంట్ కరెంట్ అఫైర్ అని. ఓకేనా. అందువల్లనే మనకి ఆర్టికల్ 1, 2, 3, 4 అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఈ ఎగ్జామ్స్ లో మనకి నెక్స్ట్ ఉన్న ఎగ్జామ్స్ లో కూడా అడిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓకే. ఇక్కడ ఆర్టికల్ 4 గురించి చూసుకుంటే ఆర్టికల్ 4 మనకి ఏం చెప్తుందంటే ఆర్టికల్ 2 అండ్ మరియు 3 ప్రకారం చేసే మార్పులను రాజ్యాంగ సవరణలుగా ఆర్టికల్ 368 ప్రకారం పరిగణించరని, వీటిని సాధారణ మెజారిటీతోనే ఆమోదించవచ్చని తెలుపుతుంది. ఓకేనండి. క్లియర్ ఇక్కడ మనకి ఏంటండి? ఇక్కడ మనకి ఆన్సర్ ఏంటైతే ఆర్టికల్ 3 అండ్ ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్. నెక్స్ట్, ఇన్ విచ్ టైప్ ఆఫ్ ఫారెస్ట్ డూ ట్రీస్ షెడ్ దేర్ లీవ్స్ ఇన్ దేర్ డ్రై సీజన్ టు కన్జర్వ్ వాటర్? ఏ రకమైన అడవుల్లో చెట్లు నీటిని సంరక్షించుకోవడానికి వేసవి కాలంలో తమ ఆకులను రాలుస్తాయి అనేది అడుగుతున్నాడు. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, ట్రాపికల్ డిసిడియస్ ఫారెస్ట్. ఇది ఆల్రెడీ గ్రాడ్యుయేట్ కూడా అడిగాడండి. గ్రాడ్యుయేట్ సిబిట్ 1 లో కూడా అడగడం జరిగింది. ఓకేనా. సిబిట్ 1 లో కూడా అడిగాడు. సేమ్ క్వశ్చన్ అనేది మనకి అండర్ గ్రాడ్యుయేట్ కూడా అడిగాడు. ఓకే. నెక్స్ట్, వాట్ ఈస్ ది స్పెషల్ టిష్యూ ఇన్ ప్లాంట్స్ దట్ ఈస్ యాక్టివ్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ సెల్ డివిజన్? దట్ ఈస్ యాక్టివ్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ది సెల్ డివిజన్ అని అడుగుతున్నాడు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ మెరిస్టెమేటిక్ టిష్యూ అండి. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మొక్కలలో కణ విభజనను చురుకుగా పాల్గొన్న ప్రత్యేక కణజాలం ఏదంటే ఆధారణ కణజాలం అండి. ఆధారణ కణజాలం. ఓకేనా. నెక్స్ట్, అకార్డింగ్ టు ఎర్లీ తమిళ్ లిటరేచర్ సంగం టెక్స్ట్, బై వాట్ నేమ్ వర్ ది ఆర్డినరీ ప్లౌమ్యాన్ ఆర్ ఫార్మర్స్ నోన్? ప్రారంభ తమిళ సాహిత్యం ప్రకారం సాధారణ నాగలి దున్నేవారు లేదా రైతులు ఏ పేరుతో పిలువబడేవారు అనేది అడుగుతున్నాడు. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఉజావార్ అండి. ఉజావార్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్. నెక్స్ట్, ద ఫేమస్ ట్రెడిషనల్ ఫోక్ మ్యూజిక్ థియేటర్ సాంగ్ ఈజ్ మెయిన్లీ రిలేటెడ్ టు విచ్ స్టేట్ అనేది అడుగుతున్నాడు. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ హర్యానా అండి. ఆప్షన్ బి, హర్యానా. ప్రసిద్ధి సాంప్రదాయ జానపద సంగీత నాటక రూపమైన సాంగ్ ప్రధానంగా ఏ రాష్ట్రానికి చెందిందంటే ద కరెక్ట్ ఆన్సర్ హర్యానా. ఓకేనా. మనకి ఫోక్ డాన్సెస్, ట్రెడిషనల్ డాన్సెస్ అండ్ ఫోక్ మ్యూజిక్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఫోక్ డాన్సెస్ గురించి సపరేట్ మనం వీడియో చేయడం జరిగింది. ఎవ్రీ స్టేట్ సంబంధించి ఫోక్ డాన్సెస్ అయితేనేమి, ఫోక్ మ్యూజిక్స్ అయితేనేమి మనం చెప్పడం జరిగింది. ఓకే. ఆ వీడియో మీరు చూడకపోతే వెళ్ళి చూడొచ్చు. ఓకే.
నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా కవర్స్ ది లార్జెస్ట్ షేర్ ఆఫ్ గంగా రివర్ బేసిన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యాచ్మెంట్ ఏరియా. క్యాచ్మెంట్ ప్రాంతం అంటే ఏంటంటే జలగ్రహణ ప్రాంతం అండి. ఓకేనా. క్యాచ్మెంట్ ప్రాంతం పరంగా గంగా నది పరివాహక ప్రాంతంలో అత్యధిక భాగాన్ని కలిగి ఉన్న భారతీయ రాష్ట్రం ఏది అనేది అడుగుతున్నాడు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఏంటండి? యూపీ, ఉత్తరప్రదేశ్ అండి. ఓకేనా, ఉత్తరప్రదేశ్. నెక్స్ట్, వాట్ వాస్ ది టైమ్ పీరియడ్ ఆఫ్ ది ఎక్స్ట్రీమిస్ట్ పేజ్? ఏంటంటే ఎక్స్ట్రీమిస్ట్ పేజ్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఐఎన్సి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఐఎన్సి అనేది మనకి ఎప్పుడు ఫామ్ అయిందంటే 1885 లో ఐఎన్సి అనేది మనకి ఫామ్ అయింది బై ది ఏవో హూమ్. ఓకేనా, ఏవో హూమ్. అయితే మనకి ఫస్ట్ మీటింగ్ అనేది ఎక్కడ జరిగిందంటే ముంబైలో జరిగింది. అయితే ఎవరు మనకు అప్పుడు ప్రెసిడెంట్ అంటే డబ్ల్యూసి బెనర్జీ అండి. డబ్ల్యూసి బెనర్జీ. ఓకేనా, క్లియర్. అయితే ఇక్కడ మనకి ఏం అడిగాడు? ఎక్స్ట్రీమిస్ట్ పేజ్ అనేది అడిగాడు. అయితే కరెక్ట్ ఆన్సర్ 1905 to 1919 అండి, ఎక్స్ట్రీమిస్ట్ పేజ్. ఓకేనా, క్లియర్. లాల్ బాల్ పాల్. ఓకే, క్లియర్ అండి. ఇక్కడికి ఇది ఫుల్ ఇన్ఫర్మేషన్. మనకి ఎన్టీపీసీలో అడిగిన ఫస్ట్ షిఫ్ట్ సంబంధించి 25 క్వశ్చన్స్ అనేవి గ్యాదర్ చేయడం జరిగింది. మన 25 క్వశ్చన్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంది. ఓకేనా, ఉన్న క్వశ్చన్స్ ఏంటంటే వచ్చాయి అనేది మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేస్తే నెక్స్ట్ వీడియోస్ మీకే పనికి వస్తుందండి. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.